వెల్కమ్ టు విఎస్ఆర్ నేచర్ క్యూ సెంటర్. డాక్టర్ చారి, సీనియర్ నేచురోపతి డాక్టర్ ఆఫ్ ది సెంటర్. మనిషి తన జీవన పరిణామ క్రమంలో ఆవిష్కరించినటువంటి గొప్ప ఆవిష్కరణ ఏంటంటే వీల్, అంటే చక్రాన్ని కనిపెట్టడం. చక్రాన్ని కనిపెట్టిన తర్వాత తను చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని నెలలకి నుంచి, రోజుల నుంచి, వారాల నుంచి, గంటల నుంచి సెకండ్లోకి మార్చుకున్నాడు. అది చాలా గొప్ప ఆవిష్కరణ. కాకపోతే ఆ మనిషికి తన ఆరోగ్యం మీద ఉండేటువంటి సమస్యలకి అదే మూల కారణమైంది. శరీరంలో ఉండేటువంటి బరువు పెరగడం మొదలైంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం మొదలైంది. దాని తర్వాత వచ్చేటువంటి సమస్యలన్నిటికీ బరువు ఒక తల్లిలాగా తయారై కూర్చుంది. ఇంకా ఈ మధ్య కాలంలో మనిషి ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ఎండాకాలం వచ్చిందనుకోండి, తను పడుకునే రూమ్ అంతా కూడా ఏసీ వేసుకొని చల్లబరుచుకొని పడుకుంటాడు. అదే చలికాలం వచ్చిందనుకోండి, రూమ్ అంతా కూడా హీటర్ పెట్టుకొని వెచ్చబరుచుకొని పడుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యం గురించి పక్కన పెడితే ఆనందంగా సౌఖ్యంగా పడుకుంటాడు. కానీ తెల్లారి ఉదయం లేచినప్పుడు శరీరం అంతా బరువుగా, కట్టగట్టుకుపోయినట్టు, గడ్డగట్టుకుపోయినట్టుగా స్టిఫ్గా అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే శరీరం తొందరగా, అంటే వయసు కన్నా ముందే తొందరగా ముసలితనానికి దగ్గర అవుతూ వస్తుంది. సో ఇక్కడ మేము నేచురోపతి సెంటర్లో నేర్పించే యోగా ఏంటంటే థెరపటికల్ యోగా. ఒక మనిషి తను శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ తనకు ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఏ సమస్యతో బాధపడుతున్నాడు, జాయింట్ పెయిన్సా, బ్యాక్ పెయినా, పొట్టకు సంబంధించిన సమస్యల, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల, నిద్రలేమి సమస్యల, మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాడా, ఇవన్నిటిని మేము కూలంకుషంగా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషను, దాని తర్వాత ఇవన్నీ కూడా చక్కగా నేర్పిస్తున్నాం. అంటే మేము నేర్పించేటువంటి పూర్తి యోగా కోర్సుని 4 భాగాలుగా విభజించాం. ఒకటి నిలబడి చేసుకునేటువంటి ఆసనాలు, ఎక్సర్సైజులు, అంటే స్టాండింగ్ పోస్చర్స్. దాని తర్వాత రెండోది వెల్లకిలా పడుకొని చేసుకునేటువంటి ఆసనాలు, ఎక్సర్సైజులు. దాని తర్వాత బోర్లా పడుకొని చేసుకునేటువంటి ఆసనాలు, ఎక్సర్సైజులు. తర్వాత కూర్చొని చేసుకునేటువంటి ఆసనాలు, ఎక్సర్సైజులు. సో థెరపటికల్ యోగా, ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఒక నేచర్ క్యూర్ డాక్టర్ యోగా నేర్పిస్తే ఎలా ఉంటుంది అంటే, మీకు ఉండేట సమస్యలు ఇవి, నడుము నొప్పి ఉంది, ఈ సెట్ ఆఫ్ ఆసనాలు చేసుకోండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు, ఈ సెట్ ఆఫ్ ఆసనాలు చేసుకోండి. మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఈ సెట్ ఆఫ్ ప్రాణాయామాలు చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి అని చెప్పేసి నేర్పిస్తున్నాం అన్నట్టు. సో ఇలాగా పూర్తిగా మన దగ్గర థెరపటికల్ యోగా నేర్పిస్తూ ఉన్నాము. వచ్చిన సాధకులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, బాగా నేర్చుకుంటున్నారు, హాయిగా, ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటున్నారు. సంతోషం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.